ఈ రియాక్ట్ సెంటర్ వచ్చిన తర్వాత చాలా బాగా చూసుకుని పేషెంట్ని ఒక ఫ్యామిలీ మెంబర్ కలిసి చేసుకుని అతనికి ఓపిక లేకుండా కానీ ఓపిక తెచ్చే విధంగా రిలాక్స్గా మాట్లాడి దాన్ని కన్వీన్ చేసి ఇక్కడ పడుకున్నా కానీ ఏమి ఇట్లా కాదు ఇట్లా చేయాలి. This is Dr. Madhurika working as a physiotherapist in Jim's Rehab. So today we have a patient named Shrikant and he is diagnosed with traumatic brain injury with diffuse axonal injury grade 2. So at the time of admission his GCS is 10/15. Now and MMT was for upper limb is 1+/5 and lower limb is 1+/5. We started the physiotherapy sessions at passive movements for both upper and lower limbs and also gradually increase into the active range of motions. So, and also strengthening exercises are also started and also he has balance issues, so we started balance training also. No, and he can't able to stand and walking also. We started gait training. At first we started gait training with assistance. Now he can able to walk in his own and he have a speech issues also. So speech therapy was given for him. Now he can able to walk on his own and also he can able to talk and also he can do his ADLs on his own. So let's see how patient feels. So Shrikant, చెప్పు నీకు ఇక్కడ ఫిజియో ఎట్లా జరిగింది? బాగుందా? అక్కడ చూసి బాగుందిరా. ఫ్లాట్గా మంచిగా నీట్గా చేపిస్తారు. వర్క్ అనేది నీట్గా ఉంది. వాళ్ళు ఏమంటే చెప్పడం చాలా గొప్పతనం. వృద్ధి చేయండి, 2 మినిట్స్ చేయండి, కాలు వస్తే 2 నిమిషాలు ఆగండి, ఏదైనా చేయండి. చేస్తే మీరు తప్పనే తీసుకోగలుగుతారు. బాగుంటుంది, చేయాలి, చేస్తే బాగుంటుంది అని చెప్పడం చాలా ఇంపార్టెంట్. చెప్పడం వల్లనే మనం చేయడం. అది ఏదో వస్తుంది కాబట్టి గరం మాట్లాడితే చేయవచ్చు కాదు. నీట్గా మాట్లాడే రకంలో ఈ ఎక్కడ అందరు రకాలు మంచిగా ఉన్నా చేయించే నాకు చాలా 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 నచ్చింది. నీట్గా మాట్లాడే రకాలు నీట్గా చేపిస్తారు. మనం ఎట్లా అనుకున్నాం అంటే నీట్గా చేయించడం వల్ల నాకు చాలా ఇంట్రెస్ట్. నేను ఎప్పుడన్నా పోవాలంటే కాదండి, ఎప్పుడు అంటే అది కొత్త ఏదో మైండ్ కొంచెం ఫ్రీ అయినట్టు, ఏదో మర్చిపోయినట్టు బాగుంటుంది అనిపిస్తుంది. అంతే బాగుంటుంది. ఎందుకో బాగుంటుంది అంతే. నీట్గా వరకు బాగుంటుంది. నీట్గా చేపిస్తారు, మనతో మంచిగా మాట్లాడతారు. నేను కుటుంబ సభ్యులు లెక్క మాట్లాడతాను. అది మెయిన్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. ఇక్కడ ఏమేమి చేసావు? సైకిల్ పంపిస్తారు, ఏమంటారు మన రెంచ్లో ఆడిపిస్తారు. అవి ఉంటాయి, మన ఏమంటారు ఫోన్స్ ఉంటాయి, దాంట్లో ఆడిపిస్తారు. ఇట్లా కొత్త తొక్కాయి ఏదైనా దాంతో ఆడిపిస్తారు. మళ్ళీ ఏమంటే వాలీబాల్ పెద్ద ఉంటుంది, బాల్ ఇంత అది వచ్చినట్టు ఇట్లా అనిపిస్తారు. అది మంచిగా ఫిజికల్ ఉంటుంది, బాడీ దగ్గర ఉంటుంది. కాలు ఉంటే వాళ్ళు అక్కడికి కూర్చొని మంచిగా ఆడిపిస్తారు. ఈ చిన్నమండలు ఇసుకతో కడతారు, అది అయితే బాగుంటుంది. చేయలకు ఆడే బాగుంటుంది, రిలీక్స్ బాగుంటుంది. నీట్గా చేసినప్పుడు చేస్తాం అనిపిస్తుంది. ఇక మనం ప్రెగ్నెంట్ పెట్టుకుంటాం, అది చచ్చిపోతాం కదా. వాళ్ళు అయితే బాగుంటుంది, బాగుంటుంది, నిజంగా బాగుంటుంది. ఏదో వీడియో గురించి చేస్తే నిజంగానే బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.